హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు మలంపాటి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. హాయ్ సార్. హలో అండి. సార్, ఇప్పుడు కొత్తగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? వాళ్ళకి ఏం తెలియదు కదా సార్, అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి అనేది ఎవరికీ తెలియదు, కొంతమంది అంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు జనరల్గా మార్కెట్ అనుభవం లేకుండా డైరెక్ట్గా ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఓకే. అంటే ఎవరన్నా ఎనలిస్ట్ ఉండి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉండి వాళ్ళు ఎనలిస్ట్ మంచిగా చెప్తున్నాడు అనుకున్నప్పుడు దాని ప్రకారంగా నమ్మకం ఉంటే క్రాస్ చెక్ చేసుకొని ఓకే బాగుంది అనుకున్నప్పుడు మంచి ఫండమెంటల్లో కంపెనీస్లో పెడుతున్నారు అనుకున్నప్పుడు వీ కెన్ గో అహెడ్ ఎవరైనా సరే. బట్ ఫస్ట్ మార్కెట్కి ఎంటర్ అయినప్పుడు ఏం చేయాలి? ఎవరైనా సరే ఫస్ట్ ఏం చేయాలి? మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అది మ్యూచువల్ ఫండ్స్లో బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్, ఇట్లాంటి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉంటాయి. దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఇన్వెస్ట్మెంట్ దాంట్లో చేసినప్పుడు మన మెయిల్కి దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసాము, ఏ కంపెనీలో పెట్టారు, ఏ కంపెనీ పర్సంటేజ్ ఎంత పెట్టారు, ఎన్ని కంపెనీలో చేశారు అనేది టోటల్ లిస్ట్ వస్తుంది. లిస్ట్ వచ్చినప్పుడు ఆ లిస్ట్ మనం చూసుకొని క్వార్టర్కి లిస్ట్ వస్తుంది. సో ఏమి షఫుల్ చేస్తున్నారు, ఏమి రీషఫుల్ చేస్తున్నారు, అది ఏమి అమ్ముతున్నారు, ఏది కొంటున్నారు, ఎందుకు కొంటున్నారు అనేది మనం కన్సిస్టెంట్గా దానికి అబ్జర్వ్ చేస్తూ ఉంటే మార్కెట్ మీద ఒక అవగాహన, స్క్రిప్ట్ మీద ఒక రేంజ్ బౌండ్ మనకి గ్రిప్ వస్తుంది ఎవరికైనా సరే. ఇది రాకెట్ సైన్స్ కాదు. దీనికి టైం ఇవ్వాలి. టైం ఇచ్చి మార్కెట్ని స్టడీ చేస్తే, ఎందుకంటే ఇట్స్ హార్డ్ ఎర్న్ మనీ. మనం పెట్టే ముందు పలు రకాలుగా ఆలోచించాలి, ఎక్కడ పెట్టాలనేది చూడాలి. చూసినప్పుడు ఫస్ట్ మనకి ఎవరు అనలిస్ట్ వాళ్ళు ఎవరికైనా టచ్ లేకపోతే డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి. పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ రకంగా వెళ్తున్నారు, ఏ రకంగా ముందుకు వెళ్తున్నారు, దీంట్లో ఎందుకు పెట్టారు, ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఎక్కడ అమ్ముతున్నారు, ప్రాఫిట్స్ కొన్ని వచ్చినా ఇంకా ఉంటున్నారా, ఎందుకు ఉంటున్నారు, ఆ ప్రోడక్ట్ మార్కెట్లో డిమాండ్ ఉంటే ఇంకా ప్రాఫిట్స్ బాగున్నప్పుడు పెరుగుద్ది కదా, అట్లాంటి ఎలా చేస్తున్నారు, ఏ యాంగిల్లో చూస్తున్నారు. అందుకని ఇవన్నీ చూసుకుంటే చిన్నగా ఒక రోజులో ఒక నైట్లో వచ్చేది కాదు. ఇన్వెస్ట్మెంట్ అనేది కష్టపడి సంపాదించిన డబ్బులు కాబట్టి చిన్నగా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ వెళ్ళి చేసిన దాన్ని బట్టి తర్వాత మీకు ఎవరైనా ఎనలిస్ట్ ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని టచ్ చేసుకొని ఎక్కడ పెట్టాలి, ఏం చెప్పాలి, సరైన గైడెన్స్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో వెళ్తే ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్. ట్రేడింగ్ చేశారా మళ్ళీ హార్డ్ అండ్ పోద్ది. ఇప్పుడు మన దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయి, నా దగ్గర 1,00,000 పోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు ట్రేడింగ్ చేయాలి. లేదు నాకు హార్డ్ అండ్ మనీ పోకూడదు అనుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కూడా మార్కెట్ ఏదైనా పడినప్పుడు మన పోర్ట్ఫోలియో తగ్గే అవకాశాలు ఉంటాయి. తగ్గినా భయపడాల్సిన పని లేదు. ఇట్స్ ఎ బుక్ లాస్ అంట. అది ఒరిజినల్ లాస్ కాదు. మనం అమ్మలేదు, మన షేర్లు మనకి ఇంకా ఉన్నాయి, మళ్ళీ పెరిగేదాకా ఆగుతాం. కాబట్టి మంచి షేర్లు కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే. మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం మినిమం ఎంత అమౌంట్ ఉండాలి సార్? ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ అంటే లంసమ్, సిప్ 2 రకాలు ఉంటాయి. దాంట్లో లంసమ్ అంటే అది మినిమం సపోజ్ ఏదైనా స్క్రిప్ట్ ఒక 5,000 నుంచి 10,000, 5,000 పైన మన ఇష్టం. అదే సిప్ అనుకోండి 1,000తో కూడా స్టార్ట్ చేయొచ్చు. అంటే సిప్ ఈజ్ ద వన్ ఆఫ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఫైనాన్షియల్స్. ఇప్పుడు మీ ఏజ్ ఎంత చెప్పొద్దు. ఇప్పుడు 25 అనుకోండి. ఎర్లీ స్టేజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిప్పు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఒక 50 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చేదానికి మంచి ఒక ఎసెట్ వెనక్కి ఫామ్ అయి ఉండాలి. సపోజ్ మనకి వెనక బ్యాక్గ్రౌండ్ ఉండి మంచి అమౌంట్ ఉంటే మన ఐడియాస్ కానీ మన ఇది కానీ మనోధైర్యం కానీ పెరుగుతుంది. మార్కెట్లో ట్రేడింగ్ చేసి డబ్బులు పోగొట్టుకునే దానికంటే స్టెప్ బై స్టెప్ ఒకేసారి కాకుండా స్మాల్ అమౌంట్తో ఓవర్ ఎ పీరియడ్ ఒక అసెట్ క్లాస్ని ఫామ్ చేసుకోవాలంటే సిప్ ఈజ్ ద బెస్ట్ ఇన్ ఫైనాన్షియల్స్. దాన్ని పెట్టుకొని లంసమ్ కూడా కొన్ని లంసమ్ ఉంటాయి. లాంగ్ మినిమం 5 years దాంట్లో ఉంటే మంచి రిటర్న్స్ సంవత్సరానికి ఇప్పుడు 30-35% ఇచ్చే రిటర్న్స్ ఉన్నాయి. కొన్ని మినిమం 15-20% ఉన్నాయి కొన్ని. అట్లా మన మంచి ఫండ్ సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే లాంగ్ టర్మ్లో మనకి ఇన్ఫ్లేషన్ బీట్ అవుతూ మంచి ప్రాఫిట్స్ వస్తే ఎవరైనా పుష్కలంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఫ్యూచర్లో ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. ఎందుకంటే ట్రేడింగ్ చేసి డబ్బులు పోగొట్టుకుంటే మళ్ళీ పెట్టాలంటే ధైర్యం రావాలి, మళ్ళీ సంపాదించుకోవాలి. సో ఆ మనోధైర్యం పోగొట్టకుండా ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో వస్తే మార్కెట్ రీట్రేస్మెంట్ అయినా మళ్ళీ ఇది వస్తుంది అనే ధైర్యం, మనోధైర్యం మనకు ఉన్నప్పుడు డెఫినెట్గా మళ్ళీ పేషెన్స్, నాలెడ్జ్, డిసిప్లిన్, పేషెన్స్ ఈ 3 ఉండాలి. ఈ 3 ఉంటే డెఫినెట్గా ఎవరికైనా డబ్బులు వస్తాయి. ఓకే.
ఇట్లా మల్టిపుల్ ఏంటంటే సపోజ్ ఒక ఇంట్లో ఒకరికి సపోజ్ 10,000 అట్లా వచ్చినప్పుడు ఇద్దరిది అట్లా ఇన్వెస్ట్ చేసి పెట్టుకోవచ్చా సార్? ఎవరైనా పెట్టచ్చు, ఎవరైనా చేయొచ్చు. అట్లా ఎందుకంటే ఎంతమంది వరకు ఉంటుంది? ఇప్పుడు మన ఇష్టం. 2 మెంబర్స్, 3 మెంబర్స్, 4 మెంబర్స్ అలా ఎన్ నెంబర్. ఓకే. మనకి అమౌంట్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో ఏం చేయాలనేది ముఖ్యం. ఎక్కడెక్కడ పెట్టాలి, డైవర్సిఫికేషన్ పెట్టాలి. ఒకే దాంట్లో పెట్టకుండా, సపోజ్ ఇద్దరు ఉన్నారు ఒకే దాంట్లో పెట్టకుండా డిఫరెంట్ 10,000 ఉన్నాయి, 2,000 అది 5 ఫండ్స్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే వన్ ఏఎంసీ విల్ బి మోర్ యాక్టివ్ దెన్ ది అదర్. వాళ్ళు డిసిషన్స్ కొంతమంది త్వరగా తీసుకుంటారు, కొంతమంది చూద్దామనే ఆలోచన ఉంటుంది. కాబట్టి కొంత ఏఎంసీలు కొంచెం ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వాటికి మనం వాళ్ళు ఎలా ట్రాక్ రికార్డ్ లాస్ట్ 5 ఇయర్స్లో 10 ఇయర్స్లో ఎంత ఇచ్చారు, ఏంటి, ఫ్యూచర్లో ఎలా అవ్వచ్చు. ఫ్యూచర్లో ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో డెఫినెట్గా రిటర్న్స్ అనేవి ఎక్కువ అవుతాయి, ఇప్పుడున్న దానికంటే ఇంకా ఎక్కువ అవుతాయి. సో డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో ఉంటే అందరూ మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎక్కడ పెట్టాలనేది మనం సంపాదించిన అమౌంట్లో డైవర్సిఫికేషన్ చేసి పెట్టుకోవాలంట నేను, ఒకే దాంట్లో పెట్టకుండా. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి, హస్బెండ్ చేసిన చోట వైఫ్ అదే ఫండ్స్లో పెట్టకుండా ఇంకా మిగతా ఫండ్స్ ఏదైతే ఉన్నాయో ఇంకా లాట్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి కదా, ఆ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. అంటే ఈ అంటే బిజినెస్ వాళ్ళు కానీ లేదంటే జాబ్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా చేయొచ్చా సార్ ఇది? ఎనీవన్ కెన్ డూ, ఎవరైనా చేయొచ్చు. 10,000 సంపాదించే వాళ్ళు ఏదైనా ఎవరికైనా సరే సేవింగ్స్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు సంపాదించిన డబ్బు ప్లస్ ఇది అంటే ఖర్చులు పోగా సేవింగ్స్ అంటాం. ఇప్పుడు ఎలా ప్లానింగ్ అంటే సేవింగ్సే ముందు తీసేయాలి. మనం సంపాదించిన డబ్బుల్లోంచి సేవింగ్సే ముందు తీయాలి. ఏం సేవ్ చేయాలి అది ముందే ఫిక్స్ అయిపోయి మిగిలిన దాంతో ఎక్స్పెన్సెస్ చూసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తే ఎక్కువ ఎక్స్పెన్సెస్ తీసుకొని బ్యాలెన్స్ అమౌంట్ సేవింగ్స్ పెట్టుకుంటే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ వస్తారు. అట్లా కాకుండా ముందే మనం ప్రీ ప్లాన్ పెట్టుకొని సేవింగ్స్ కూడా ముందే మైనస్ చేసుకొని బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉందో దాన్ని ఎక్స్పెన్సెస్గా చేసుకోవాలి. దాన్ని కంట్రోల్గా ఉంటుంది. ఎందుకంటే మన జేబులో డబ్బు ఉంటే ఊరిని చేయిపోతూ ఉంటుంది, టక్క ఏదో ఒకటి కొడతా ఉంటుంది. మాల్కి వెళ్ళామనుకో టెంప్ట్ అవుతుంది కదా, అన్నీ ఇది కొందాం అది కొందాం వచ్చేస్తుంది. కార్డు ఉంటే కార్డు గీసేస్తూ ఉంటారు, అప్పులు పెరుగుతూ ఉంటాయి. సో అట్లా కాకుండా ఎక్స్పెన్సెస్ని కంట్రోల్ చేసుకుంటూ సేవింగ్స్ని పెంచుకుంటూ ఉంటే ఫ్యూచర్ బాగుంటుంది. ఎవరికైనా వాళ్ళకి బాగుంటుంది, ఫ్యామిలీకి బాగుంటుంది, పిల్లల ఫ్యూచర్కి బాగుంటుంది. ఓకే. అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా సార్? నో ఏజ్. ఎల్ఐసి లాగా ఏజ్ ఉండదు. ఎనీవన్ కెన్ డూ, ఎనీ ఏజ్ కెన్ డూ. బట్ ఎక్కువ మంది పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఏజ్ రిస్క్ ఉంటుంది కాబట్టి టెన్షన్ తీసుకోగలరా లేదా అనేది ముఖ్యం. దాని ప్రకారం ఉంటుంది. ఓకే. టెన్యూర్ అంటే ఎంతవరకు పెట్టుకోవచ్చు సార్? మన ఇష్టం, మన టార్గెట్ ప్రకారం 20% 30% ఎప్పుడు వచ్చిందో అప్పుడు ఎగ్జిట్ అవ్వాలా. ఇప్పుడు మీ టేస్ట్ ప్రకారం నాకు 20% నేను పెట్టిన 1,20,000 దాకా అవుతాను అన్నప్పుడు 1,20,000 వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. ఇంకొక ఆయన 140 అనుకున్నాం, 140 వచ్చినప్పుడు ఎగ్జిట్ కావచ్చు. ఓకే. మనం సపోజ్ ఒకవేళ 10 ఇయర్స్ పెట్టుకున్నాం అనుకోండి సార్, అంటే ముందే మనకు అవసరం ఉంది, మనం తీసుకోవాలనుకుంటున్నాం, అప్పుడు తీసుకోవచ్చా? అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన రిటర్న్స్ వస్తాయి అంటారు అప్పుడు? ఎప్పుడైనా రావచ్చు. మనం 20% అనుకున్నప్పుడు ఇవాళే రావచ్చు, నెలలో రావచ్చు, 6 months పట్టచ్చు. ఎప్పుడు వస్తే అప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. ఎందుకంటే అలా ఎగ్జిట్ అవుతుంటే రిటర్న్స్ ఎక్కువ వస్తుంటాయి. లాంగ్ టర్మ్ ఉండేదానికంటే షార్ట్ టర్మ్లో అది వచ్చినప్పుడు రేంజ్ బౌండ్స్ మారుతుంటాయి కాబట్టి మళ్ళీ కిందకు వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు. కాబట్టి అలా చేస్తే ఎక్కువ వస్తాయి. ఓకే. అంటే షార్ట్ టర్మ్లో చేసుకోవడం బెస్ట్ అంటారా లేదంటే లాంగ్ టర్మ్లో చేసుకోవడం బెస్ట్ అంటారా? ఇప్పుడు మీరు మా దగ్గరికి వచ్చారు, ఓ 10 లక్షలు ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లాంగ్ టర్మ్ 10 ఏళ్ళు అంటాం. మీరు సంవత్సరం అయిపోగానే ఏముంటుంది, అసలు జోష్ ఉంటుందా? నేను పెట్టిన డబ్బులు నాకేం రాలేదనిపిస్తుంది. అదే మీరు షార్ట్ టర్మ్కి కొంత అమౌంట్ పెట్టుకొని లాంగ్ టర్మ్ కొంత అమౌంట్ పెట్టుకున్నప్పుడు షార్ట్ టర్మ్లో రిటర్న్స్ వస్తే మనకి జోష్ వస్తుంది. ముందు మనం పెట్టిన దానికి డబ్బులు వస్తున్నాయంటే హుషారు వస్తుంది. అట్లా చేసుకోవాలి. అలా కొంత పర్సంటేజ్ చేసుకొని ఎవరైతే మీ అనలిస్ట్ ఉన్నారో వాళ్ళని మీ టార్గెట్స్ గోల్ ప్రకారం అవన్నీ ఫిక్స్ చేసుకుంటే దాని ప్రకారం మంచిగా చేసుకోవచ్చు. అంటే షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ ట్రేడింగ్ చేయకుండా ఈ 3 చేస్తూ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేస్తూ లంసమ్ అమౌంట్ పెట్టుకుంటే ఈ 5 వెల్త్ క్రియేట్ అవ్వాలి. అదే ఇంపార్టెంట్. ఓకే సార్, మంచి ఇన్ఫర్మేషన్ సార్. అంటే చాలామందికి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి అనేది కొంతమందికి తెలియదు, నాలాంటి వాళ్ళకి ఎస్పెషల్గా. సో చాలా యూస్ఫుల్ వీడియోస్. ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదు, ఎవరైనా చేయొచ్చు. మనం సంపాదించిన డబ్బులు ఫ్యూచర్లో అది మనకి డబ్బులు సంపాదించాలంటే ఇన్వెస్ట్మెంట్ యాంగిలే కరెక్ట్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.